దీన్ని డైవర్ట్ చేయకుండా డైల్యూట్ చేయకుండా చెప్పి మాట్లాడతారంటే అది కూడా చెప్తారు. ఓకే, కొన్ని టీవీలు అదే పనిగా ఇంద్రకీలేంద్రపై ఏదో అవినీతి జరిగిపోయింది, అలాగే ఇంద్రకీలేంద్రలో ఉన్నటువంటి అమ్మవారు ఆదాయానికి గండి పడుతుందని చెప్పినటువంటి దాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో కేఎల్ టెక్నోకి ఇచ్చినటువంటి ఇది మా బోర్డు రాకముందు జరిగినటువంటి ఆర్డర్ అది. తర్వాత మేము మొన్న టెండర్ పిలిచినప్పుడు కూడా వాళ్ళు పాల్గొనలేదు, కానీ కోర్టుకు వెళ్ళి 31 వరకు ఆర్డర్ ఉందని తెచ్చుకుని కోర్టుకు వెళ్ళారు. మార్చి 31తో వాళ్ళ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది, కోర్టు డిస్మిస్ చేసింది. తదుపరి వాళ్ళకి ఎక్కడ కూడా మేము ఎక్స్టెన్షన్ కోర్టు ద్వారా ఒకవేళ ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన డబ్బులు చెల్లించొద్దని కూడా మేము నిన్న ఫిబ్రవరి 22వ తారీఖు బోర్డు మీటింగ్లో కూడా మేము నిర్ణయం చేసాం. అనుకోకుండా కోర్టే డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు కేఎల్ టెక్ నో మోర్ కేఎల్ టెక్నో అనేటువంటి సబ్జెక్ట్ లేదు. కోర్టు డైరెక్షన్ ప్రకారంగా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయమని చెప్పారు. మనం టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తాము. 6గురిలో 3 క్వాలిఫై అయ్యారు. తదుపరి ఇప్పుడు కోర్టు ఎప్పుడైతే నిన్న డిస్మిస్ చేసిందో, కోర్టు డిస్మిస్ చేసిన తర్వాత ప్రైస్ బిడ్ కూడా నిన్న ఓపెన్ చేస్తాం. ప్రైస్ బిడ్లో కూడా రేపు మరలా ప్రైస్ బిడ్డు ₹1,00,00,000 దాటిన ప్రతి ఒక్క టెండర్ కూడా రివర్స్ టెండరింగ్ వెళ్తుంది. కాబట్టి సిస్టమ్ ప్రకారం రేపు రివర్స్ టెండరింగ్ జరిగిన తర్వాత రివర్స్ టెండరింగ్లో ఎవరు తక్కువ వస్తారో చూసి వాళ్ళకి రేపు ఈ శానిటేషన్కి సంబంధించినటువంటి ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది, కాంట్రాక్ట్ జరుగుతూ ఉంది. తప్పితే ఇందులో ఎక్కడ వాళ్ళ మీద వీళ్ళకి కానీ వీళ్ళ మీద వాళ్ళకి కానీ ఎక్కడ ఒకళ్ళు మా వాళ్ళు కాదు ఒకళ్ళు మా వాళ్ళు అని చెప్పి ఎక్కడ ప్రేమతో కానీ లేకపోతే కోపంతో కానీ ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. సిస్టమ్ ప్రకారంగానే పోతుంది. ఆ రకంగానే సెక్యూరిటీ కూడా టెండర్ ప్రకారంగా ఎవరైతే లోయెస్ట్ వచ్చారో ఆ లోయెస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి డిసెంబర్ 15వ తారీఖు నాడు బోర్డు మీటింగ్లో డిసెంబర్ 15వ తారీఖు నాడు ట్రస్ట్ బోర్డు మీటింగ్లో తక్కువ వచ్చినటువంటి టెండర్ని కన్ఫర్మ్ చేస్తూ కమిషనర్ గారి యొక్క అనుమతి కోసం కూడా మరి పంపమని చెప్పి మేము ఈవో గారిని కోరటం జరిగింది. 30 డిసెంబర్ నాడు ఈవో గారు కమిషనర్ గారికి పర్మిషన్ కోసం అని చెప్పని వీళ్ళు ఈ రకంగా వచ్చారని చెప్పని అన్ని వివరాలు కూడా రాస్తూ మాకు కూడా నోటు పంపించాడు. కమిషనర్ గారు పంపించింది. 30వ తారీఖు డిసెంబరు 15 డిసెంబర్ బోర్డు మీటింగ్లో తక్కువ వచ్చినటువంటి మ్యాక్స్ సెక్యూరిటీ వాళ్ళకి ఇమ్మని చెప్పి అప్పుడున్న టెండర్లో ఎవరైతే తక్కువ వచ్చారో వాళ్ళకి ఇమ్మని చెప్పి ఇచ్చాం. దాన్ని 30వ తారీఖు నాడు డిసెంబర్ 30వ తారీఖు నాడు ఈవో గారు కమిషనర్ గారు రాశారు. ఇప్పటి వరకు నేను మొన్న కూడా ఈవో గారిని అడిగాను, 30 డిసెంబర్ మీరు రాసినటువంటి పర్మిషన్ కమిషనర్ గారు ఆఫీస్ నుంచి ఏమైనా వచ్చిందని అడిగితే ఇంకా రాలేదని చెప్పారు. అది కమిషనరేట్లో పెండింగ్ ఉంది. కమిషనరేట్లో పెండింగ్ ఉంది అని చెప్పి ఆ ఫైల్ వచ్చే వరకు ఇక్కడ సెక్యూరిటీని ఆపలేము, సెక్యూరిటీని కొనసాగించాలి. కమిషనర్ రేపు పొద్దున్న ఆయన ఉత్తర్వులు ఎస్ అంటే ఎస్, నో అంటే నో, దాన్ని నిర్ణయం తీసుకుంటాం. ఇంకొక సెక్యూరిటీ వాళ్ళు దీని తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారో వాళ్ళకి ఇస్తాం. తప్పితే ఇందులో ఎక్కడ పక్షపాతం కానీ లేకపోతే మరొక రకమైనటువంటి ప్రలోభాలు కానీ ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి వీటిలో లేవు. అది ఇప్పుడు మీరు అడిగినట్టు గతంలో ఎవరైనా మమ్మల్ని అడిగి ఆ టీవీల్లో వేస్తే చాలా బాగుండేది. అడగకుండానే ఒక్కొక్క టీవీ ఒక్కొక్క రకంగా వేస్తుంటే అవి చూసి బాధపడతా ఉన్నాం. ఏం జరగని కాడికి ఏం లేని కాడికి ఈ రకంగా ఈ అమ్మవారి దేవాలయం ఏం పాపం చేసింది మిగతా దేవాలయాల కంటే ఇక్కడ ఎందుకింత అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు? ఏ కారణం లేదు, ఏ విషయం లేదు. కనీసం కన్సెంట్ పర్సన్తో వాయిస్ తీసుకొనైనా మీరు వేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. అట్లా అయిపోవడం వల్ల తప్పు. ఇది వీటికి ఉన్నటువంటిది. అతి త్వరలోనే 3-4 రోజుల్లోనే రివర్స్ టెండరింగ్ ద్వారా ఏదైతే శానిటేషన్కి సంబంధించినటువంటి ఎవరు లోయెస్ట్ వస్తారో రివర్స్ టెండరింగ్లో
వాళ్ళ ముగ్గురులో వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రకంగానే ఈ కమిషనర్ గారి దగ్గర నుంచి మ్యాక్స్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆ ఫైల్ ఏం చెప్తారు, ఎస్ చెప్తారా నో చెప్తారా, ఆయన ఏం చెప్తే అది కమిషనర్కి పర్మిషన్ ఆర్డర్స్ ఆయన పవర్స్ ఉంటాయి కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా నిర్ణయం తీసుకుంటాం. బస్ ఏసీబీ అధికారులు గవర్నమెంట్కి ఇచ్చినటువంటి నివేదికలో నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయి అనేది చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెబుతున్న వర్షన్ కమిషనర్ నుంచి మాకు ఇంకా రాలేదు, ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. దీనికి ఎట్లా సార్? అంటే నాకు తెలిసినంత వరకు సెక్యూరిటీ, శానిటేషన్ 2 విషయాల్లో నాకు తెలుసు. మిగతా ఏ విషయాల్లో ఏం జరిగింది, ఏసీబీ ఏం రాసింది అనేటువంటిది అది ఏసీబీ శోధనలో 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 2 రోజుల పాటు ఏసీబీ ఏదైతే శోధాలు చేసిందో వాటిలో ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఏసీబీ ఏదైతే గుర్తించిందో ఆ గుర్తించినటువంటి అంశాలన్నీ కూడా గవర్నమెంట్కి ఏదైతే ఏసీబీ నివేదిక ఇచ్చిందో వాటన్నిటిని నేను వ్యక్తిగతంగా చైర్మన్గా నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఆ ఏసీబీ సోదాల్లో ఏసీబీ ఒక నివేదికలో ఎక్కడన్నా ఇది జరిగింది అని చెప్పనేటువంటిది నిజం తేలితే అది ఏ స్థాయి అధికారులైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము బోర్డు తరఫున మేము వెనకాడం, ఈ ప్రభుత్వం కూడా వెనకాడదు. ఈ ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ టెంపుల్ ఆలయ పాలక మండలి ఉండగా ఆ రకంగా ప్రభుత్వంలో ఒక భాగమై ఉండగా కూడా మరి ఏసీబీ సోదాలు కానీ ఆ రకంగానే విజిలెన్స్ సోదాలు కానీ చేస్తుందంటే చాలా పారదర్శకంగా పోతున్నటువంటి ప్రభుత్వం. అందుకని ఏసీబీ సోదాల్లో ఏదైనా కానీ ఎక్కడైనా కానీ లోపాలు జరిగినాయి అని చెప్పని మాత్రం తేలితే అది ఏ స్థాయి అధికారి అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి మా ట్రస్ట్ బోర్డు ఎక్కడ వెనకంజి వేసే పని లేదు, ఎవరిని కాపాడడానికి ప్రయత్నించేటువంటి పని లేదని మీ ద్వారా కూడా నేను భక్తులకి ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సెక్రటరీకి వెళ్ళారా? ఇందా మాట్లాడారు నాతో ఫోన్లో. ఆపరేషన్ అయితే ఆయన వచ్చి నాకు ఈ నాయకుడు మొన్న ఆయన సీఎం ఆఫీస్ చెప్తే 4 లక్షలు ఇచ్చారు. తేలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు ఉంటాయి. అది ఏఈఓలా ఈఓనా సోదాలన్నీ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి నమస్కారం. ఈరోజు విలేకరుల మిత్రులతో సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతున్న మహేష్ నిన్న విలేకరుల సమావేశంలో కొన్ని అవాకులు చవాకులు మాట్లాడుతూ అసత్యాల్ని మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మీకు ముందుగా తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ తిరుపతిలో చేసినటువంటి ఎన్నికల ప్రచార ర్యాలీ చూసి తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతుందని చెప్పని పోతున్న మహేష్ గారు మాట్లాడడాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. మీ నాయకుడు ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఆ యాక్టర్ని చూడడానికి ప్రజలు రావచ్చు, కానీ అవన్నీ ఓట్లు కావు. అవన్నీ ఓట్లు అయితే తిరుపతి కంటే ఎక్కువ గాజువాకలో గతంలో మరి 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ సభలకి జనం వచ్చారు. అలాగే భీమవరంలో కూడా వచ్చారు. వచ్చినటువంటి జనం కానీ ఓట్లేస్తే 30-40 వేల ఓట్లతో మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల గెలవాలి. మరి 2 చోట్ల కూడా పరాజయం చెందినటువంటి వ్యక్తి, ఓడిపోయినటువంటి వ్యక్తి
అక్కడ వచ్చినటువంటి జనం కేవలం ఏదో పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చినటువంటి జనమే తప్పితే ఇవి ఓట్లు కావు అని చెప్పినటువంటిది ఒకసారి ప్రజల తీర్పు నిరూపించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చి తిరుపతిలో ర్యాలీ చేసినంత మాత్రాన తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతుందని చెప్పినటువంటి యొక్క అంశాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ రకమైనటువంటి పేలాపనలు సరైనవి కావని చెప్పి పోతన మహేష్ గారికి నేను సూచిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 2014లో బీజేపీకి అలాగే టీడీపీకి ప్రచారకర్తగా మారి ఆ రోజున టీడీపీ దగ్గర నుంచి ముడుపులు తీసుకొని చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఊడుగుము చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. తర్వాత మరలా 2019 వచ్చినప్పటికీ సొంతంగా పోటీ చేసి తను 2 చోట్లకు గెలవకపోగా కనీసం 175 స్థానాల్లో రాష్ట్రంలో 5 స్థానాలు కూడా గెలుచుకోలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఏదో వెనకడికి ఒక సామెత ఉండేది, ఉట్టికి ఏగలేనమ్మ స్వర్గానికి ఏగిందా అని. అట్లా తనైతే గెలవలేడు, తనైతే గెలుచుకోలేడు, గెలిపించుకోలేడు. కనీసం ఒక కార్పొరేటర్ సీటు కూడా రాష్ట్రంలో గెలిపించుకోలేని వ్యక్తి తగుదనమ్మా అని చెప్పి తిరుపతిలో బీజేపీకి ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ జగన్ గారి కుటుంబం మీద, జగన్ గారి యొక్క ప్రభుత్వం మీద, వ్యక్తిగతంగా జగన్ గారి మీద కూడా అసత్యాలు మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మరి ఈనాడు బీజేపీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకొని నువ్వు తిరుపతిలో నీ క్యాండిడేట్ని నీ పార్టీ తరఫున పెట్టకుండా ప్రచారం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి వ్యక్తి రాజకీయాలకు అవసరమా ప్రజలకి అని చెప్పి ప్రజలు ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి. 2014లో టీడీపీకి ప్రచారం చేశావు, 2019లో నువ్వు పోటీ చేసి ఓడిపోయావు. మరలా ఇప్పుడు బై ఎలక్షన్లో బీజేపీని గెలిపిస్తానని చెప్పని ఏదో నడుం బిగించి ముందుకెళ్తా ఉన్నాం. నిన్ను ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడేమో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు, ఢిల్లీలో పోయి ఎన్నికలు రీషెడ్యూల్ చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషనర్ని కలిసి నిన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు, వారితో పాటుగా సీఎం రమేష్ గారు వీళ్ళంతా నిన్న కలవడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా తిరుపతిలో డిపాజిట్లు కూడా రావు అని చెప్పిన సంగతి ఇప్పటికే వాళ్ళు బీజేపీ జనసేన గుర్తెరి ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. వణుకు పుట్టి ఓడిపోతున్నటువంటి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి చేతిలో ఓడిపోతున్నటువంటి భయంతోనే రీషెడ్యూల్ కావాలని చెప్పని వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే నైతికంగా ఓడిపోయినట్టు వాళ్ళు ఒప్పుకున్నట్టని చెప్పని మేము కాదు ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ రకంగానే టీడీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రి పనబాక లక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి జడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికల్లాగానే తిరుపతి బై ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు కూడా బహిష్కరిద్దాం వస్తారని చెప్పనేటువంటి పరిస్థితికి క్యాండిడేట్ వెళ్ళిందంటే వాటిమి భయంతోనే డిపాజిట్లు కూడా రావు అనేటువంటి ఒక ఆలోచనతోనే మాట్లాడుతున్నటువంటి మాటలని చెప్పి ఇది అర్థమవుతూ ఉంది. ఏదో రకంగా
ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం పెట్టి, అలాగే జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ప్రచారం అది ఇక్కడ తిరుపతిలో చేయకూడదని చెప్పినట్టు కుంటి సాకులు చెప్తూ మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కలిశారంటే వాళ్ళు వాటిని ఒప్పుకున్నట్టే. అటు బీజేపీ కానీ, బీజేపీ సపోర్ట్ చేస్తున్నటువంటి జనసేన కానీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ కానీ. ఇప్పటికే టీడీపీ ఎప్పుడు కూడా దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ ఎన్నికలు బహిష్కరించి ఎన్నికల బరిలోంచి పారిపోవడం చూస్తుంది. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పారిపోయింది. 2019లో ఏదైతే మరి ఎంపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీకి ఏకపక్షంగా ప్రజలు పట్టం కట్టారో, అదే మాదిరి మొన్న జరిగినటువంటి సర్పంచుల్లో కూడా మరి 85-90% సర్పంచులు కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పట్టం కట్టారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్, ఆ రకంగానే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పూర్తిగా ప్రజలు వన్ సైడ్ చేసి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచారని చెప్పినటువంటి సంగతి మరలా ఒకసారి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అదే పరాజయం పరంపర ఉంటుందని చెప్పినటువంటి భయంతోనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల నుంచి పారిపోయారని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నిన్న పోతున్న మహేష్ కూడా మాట్లాడుతూ ఎంపీలందరూ కూడా మౌనవ్రతం పడుతున్నారు పార్లమెంట్లో అని చెప్పి మాట్లాడడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. పోతున్న మహేష్ గారు అలాగే జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఏపీ భవన్లో నిరాహార దీక్ష చేసిన సంగతి మర్చిపోయారా అని మేము అడుగుతూ ఉన్నాం. అనేక మార్లు మరి పార్లమెంట్ నుండి ప్రత్యేక హోదా సబ్జెక్టు మీద వాళ్ళు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, మరి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మీటింగ్ నుంచి గైరాజరైనటువంటి సంగతి కూడా మరి మీటింగ్ని బహిష్కరించి వెళ్ళినటువంటి సంగతిని కూడా మీరు మర్చిపోయారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా, చెవులుండి చెవిటి వాళ్ళ వ్యవహరిస్తున్నటువంటి ఈ మహేష్ లాంటి వాళ్ళు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక్కసారి తెలుసుకొని చరిత్ర గతంలో ఏం జరిగిందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ప్రజలు మీ యొక్క చర్యల వల్ల నవ్వుపోతారనే సంగతి ఇప్పటికైనా గుర్తిరగాలని వారికి సలహా ఇస్తూ ఉన్నాం. ఆ రకంగానే జగన్ గారి కుటుంబం అనేక విషయాల్లో మరి శర్మిల గారు, ఆ రకంగానే మరి ఇంకా వివేకానంద రెడ్డి గారు, ఈ విషయాలన్నీ కూడా ఆ కుటుంబ విషయాలు. అలాగే వివేకానంద రెడ్డి గారి అవసరం అంతా కూడా కేంద్రంలో ఉంది, అది సిపిఐలో. వాటిని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారంటే వాళ్ళ యొక్క దిగజారుడు రాజకీయాలకి ఇది నిదర్శనం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇన్ని రకాలుగా కూడా మరి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద కూడా నేను మాట్లాడుతూ ఆయన ఏదో 1000 కోట్లు దోషించారు, దేవాలయాల్లో భూములన్నీ కూడా ఆయన కూడా కబ్జాలు చేశారు, దానివల్లే తిరుపతి క్యాంపెయినర్ స్టార్ లిస్టులోంచి వెల్లంపల్లిని తీసివేశారని చెప్పినటువంటి ఈ పోతున్న మహేష్ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒంటి చేతితో ఆయన ప్రచారాన్ని నెత్తినెత్తుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 22 డివిజన్లలో 19 డివిజన్ల కార్పొరేటర్ల అభ్యర్థులు గెలిపించుకున్నటువంటి స్టార్ క్యాంపెయినర్ ఆయన. ఆ రకమైనటువంటి వ్యక్తి తిరుపతి క్యాంపెయిన్ నుంచి సీఎం తప్పించాడని చెప్పని వీరు మాట్లాడడాన్ని పూర్తిగా మేము తప్పుపడతా ఉన్నాం. కాబట్టి చరిత్ర తెలుసుకోండి. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో 22లో 19 కార్పొరేటర్ అభ్యర్థులు గెలిపించుకున్నటువంటి మహానాయకుడు. ప్రజల్లో ఆయనకున్నటువంటి పట్టు, ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా మరి
చూసినటువంటి వ్యక్తులు అవన్నీ కూడా మర్చిపోయి 3 రోజులు కాలేదు 19 డివిజన్లు గెలుచుకునేటువంటి పరిస్థితిని 3 రోజులు కాకముందే అవాకలు చవాకలు మాట్లాడడం అది పోతున్న మహేష్కి ఇటు పరిస్థితుల్లో తగదని చెప్పి కూడా మేము మీ ద్వారా వారికి సలహా ఇస్తా ఉన్నాం. ఆ రకంగానే ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఏదైతే దేవాలయాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలు కూలగొట్టారు అయ్యి అని చెప్పని కూడా మాట్లాడారు నిన్న. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి మహేష్ గారు, మీరు అప్పుడు మరి 2014లో జనసేన పార్టీలు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి అని చెప్పి పల్లె తిరిగినటువంటి పట్నం తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు 2014లో ఆ ప్రభుత్వం రావడానికి నా వంతు కూడా సహకారం ఉంది, నా వంతు కూడా కృషి ఉందని. 2014లో మరి పవన్ కళ్యాణ్ సహకారంతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2016లో పుష్కరాల పేరుతో మరి కొన్ని పదుల దేవాలయాలు నేల కూల్చి ఆ దేవాలయాలు పూర్తిగా ప్రొక్లైన్లతోని ఆ రకంగానే బుల్డోజర్తో కూలగొట్టించినటువంటి చరిత్ర మీ నాయకుడు ఆనాడు ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందనే సంగతి మర్చిపోవడం దురదృష్టకరం. వాటిని మరలా అదే స్థానంలో దేవాలయాలు పునర్నిర్మాణం చేయాలని చెప్పినటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దేవాదాయ మంత్రి యొక్క ఆలోచనతో జనవరి 8వ తారీఖు నాడు సీతమ్మవారి పాదాల దగ్గర కొన్ని కోట్లు ప్రభుత్వం డబ్బు ఇచ్చించి ఆ దేవాలయాల నిర్మాణం చేస్తున్నటువంటి సంగతిని పోతున్న మహేష్ మర్చిపోవడం దురదృష్టకరం. కాబట్టి ఏ ప్రభుత్వాల్లో దేవాలయాలు కూలగొట్టారో కూడా తెలియని పరిస్థితిలో ఉండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి స్థాయి అర్హత మీకు ఎక్కడుందని చెప్పి నేను మిమ్మల్ని పోతున్న మహేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ రకమైనటువంటి వ్యక్తులు ఏదో కలుబులు మాటలు మాట్లాడి అటు పెద్దిరెడ్డి గారిని, ఇటు పేరు నాని గారిని, అటు కొడాల నాని గారిని, ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా ఏదో మాయ మాటలతో దుర్మార్గమైనటువంటి ఆలోచన, రాజకీయ లబ్ధి పొందడం కోసం మాట్లాడడం ఇది రాజకీయాల్లో అతి నీచమైనటువంటి చర్య అని చెప్పి పోతున్న మహేష్ గారు ఇప్పటికైనా గుర్తెరగాలని, అధికార ప్రతినిధిగా మీ పార్టీ అధికార ప్రతినిధిగా చాలా మాట్లాడవచ్చు, మీరు మాట్లాడండి, కానీ మా నాయకులు టార్గెట్ చేసుకొని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అవాకులు చవాకులు మాట్లాడడం మాత్రం మానుకోమని చెప్పి మీ ద్వారా వారికి నేను సూచన చేస్తా ఉన్నా. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు, అవసరమైతే మా జన సైనికులు దేనికైనా తెగిస్తారని. కమాన్, మీ జన సైనికులేంటో, మా జగన్ సైనికులేంటో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులేంటో తేల్చుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారి కన్నెర చేస్తే, జగనన్న అభిమానులు మరొక ఒక్కసారి కన్నెర చేస్తే జన సైనికులు రాష్ట్రం వదిలి పారిపోతున్నటువంటి పరిస్థితి ఉందన్న సంగతి పోతున్న మహేష్ లాంటి నాయకులు గుర్తెరగాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలతో వచ్చినటువంటి ప్రభుత్వం, ప్రజల ఆశీర్వచనాలతో వచ్చినటువంటి ప్రభుత్వం, ఎక్కడ శాంతి భద్రతలుగా విఘాతం కలగకుండా, ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రిని కానీ, మా మంత్రులు కానీ, మా ప్రభుత్వాన్ని కానీ ఎక్కడైనా మాట్లాడితే మరి మేము కూడా సహించే పరిస్థితి ఉండదు అని చెప్పి జనసేన నాయకులు గుర్తెరగాలని కూడా వారికి మేము సలహా ఇస్తూ ఉన్నాం. శాంతియుతంగా నడవమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ రకంగానే ఎక్కడ సహనాన్ని కోల్పోవద్దని కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ మీరు కవ్విస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి మీ ద్వారా జనసేన నాయకులు కూడా తెలియజేస్తూ ఉన్నాను.